మనము విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళ్తున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో ఫేమస్ అయిన విశ్వేశ్వరయ్య మ్యూజియం కూడా వచ్చేసామన్నమాట. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట నాకు అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్లో టికెట్స్ ఉంటాయి. టికెట్స్ ఎంతమందికి అయితే అక్కడ ప్లస్ చేసుకుంటూ వచ్చేస్తారు అనమాట. ఈచ్ మెంబర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఏ ఫ్లోర్లో ఏమున్నాయనేసి ఇక్కడ ఎంట్రన్స్లో మెన్షన్ చేశారనమాట. మేమైతే ఫస్ట్ అయితే ఇంజిన్ హాల్ డైనోసార్ ఎన్క్లేవ్కి వచ్చేసాము. ఇక్కడైతే ఎంట్రన్స్లో డైనోసార్ ఉంటుంది. ఫస్ట్లో పిల్లలు అయితే భయపడతారు. నా బాబు కూడా భయపడ్డాడు స్టార్టింగ్లో. మళ్ళీ కొంచెం అలవాటు అయ్యాక మళ్ళీ 2 times 3 times తీసుకెళ్ళి చూపించాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. నాకు అనిపించింది అండి పర్సనల్గా, నేను ఎన్ని రోజులు మిస్ అయ్యానో బెంగళూరులో ఉండి అనిపించింది. 16 years నుంచిగా నాకు తెలుసు, కానీ బెంగళూరు ఒక్కరోజు కూడా ఇక్కడ విజిట్ చేయలేదు. ఈ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి చాలా విషయాలు తెలుసుకుంటారు. తెలియనివి చాలా వరకు తెలుసుకుంటారు. మనం చదివినవి కూడా చాలా వరకు ఉన్నాయి ఇందులో. సో నేనైతే నాకు ఫేవరెట్ అనిపించింది ఏంటంటే 2nd floor చాలా బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. అంటే ఆడుకోవడానికి బాగా టైం స్పెండ్ చేసుకొని మనం కూడా అక్కడికి వెళ్తే చిన్నపిల్లలం అయిపోతాం అనిపించింది. అండ్ ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా చాలా బాగుంది. చూశాను కదా, అన్నీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చంద్రోదయం 3 అనమాట. అన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు. పిల్లలకి అన్నీ మనం డీటెయిల్గా చెప్పవచ్చు. అండ్ మనకు కూడా కొన్ని విషయాలు తెలియకు, నాకు కూడా తెలియని విషయాలు నేర్చుకున్నాను. అంటే తెలుసుకున్నాను. అండ్ మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను టైమింగ్స్ చెప్పిస్తాను. మార్నింగ్ 10 to 6 ఉంటుంది. మార్నింగ్ అక్కడికి వెళ్ళారనుకోండి, నేనైతే లేట్ చేసేసాను. ఆల్మోస్ట్ నేను వెళ్ళడానికి 1:30 అయింది. నేను లేట్గా వెళ్ళాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేప్పటికి లేట్ అయిపోయింది. నాకు నియర్ బై ఉన్నాను, జస్ట్ 6 kilometers అవేలో ఉన్నాను అంతే. సో దూరం ఉన్నా కూడా మీరు వచ్చినా చాలా వర్త్ అండి. చాలా అసలు విజిట్ చేస్తే ఇక్కడికి అసలు మీరు అంటే బాధపడరు. వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు రిగ్రెట్ ఉంటుంది. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. హ్యాపీగా మార్నింగ్ వచ్చేయండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మ్యూజియం చూసుకోండి. తర్వాత కబ్బన్ పార్క్ చూడండి. తర్వాత అక్వేరియం ఉంది, చాలా బాగుంటుంది. అంతా ఈ ఫస్ట్ పార్ట్లో నేను చెప్పలేను కాబట్టి దీని గురించి నేను 3 videos చేస్తున్నాను. part 1, part 2, part 3 అనేసి. సో తప్పకుండా చూడండి. నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది అంటే ఈ చంద్రయాన్ 3 అనమాట. దీని గురించి డీటెయిల్గా వాళ్ళు చెప్తూ ఉంటాం. మనం మైక్ పెట్టుకొని వినొచ్చు అనమాట. హెడ్సెట్ పెట్టుకొని వినొచ్చు. ప్రతి ఒక్క దాని గురించి చెప్తారు. మనకి పేషెన్స్ ఉండి అక్కడ వినాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలి అంతే. ప్రతి ఒక్క దాని దగ్గర డెస్క్టాప్స్ ఉన్నాయి. మనం తెలుసుకోవాలంటే అక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనిపించింది. మరి మీకు నచ్చితే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి.